ఎస్ఈఎన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్. శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం నజరానా 2.5 కోట్ల నగదు పురస్కారం. ఇంజనీరింగ్ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వరంగల్లో సినీ నటి శ్రీలీల సందడి. భారత్ మహిళా క్రికెటర్ శ్రీచరణి మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ క్యాంప్ కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. వీరికి మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. ప్రపంచ కప్ గెలిచినందుకు శ్రీచరణిని చంద్రబాబు నారా లోకేష్ అభినందించారు. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను శ్రీచరణి వారితో పంచుకున్నారు. ప్రపంచ కప్ గెలుచుకోవడం ద్వారా టీమిండియా జట్టు సత్తా చాటిందని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం కొనియాడారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖలోని ఇంజనీరింగ్ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ పనులు ఆశించినంత వేగంగా జరపడం లేదంటూ అధికారులను నిలదీశారు. మంగళగిరిలో క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు అటవీ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె పండగ 2.0, అడవి తల్లి బాట పనుల పురోగతి, జల్ జీవన్ మిషన్, స్వామిత్వ పథకం సహా ప్రధాన కార్యక్రమాల అమలు స్థితిపై పవన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ రహదారుల నిర్మాణ పర్యవేక్షణ కోసం త్వరలో జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశపెడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రాథమిక దశలో అడవి తల్లి బాట ప్రాజెక్టును ఈ కొత్త టెక్నాలజీకి అనుసంధానం చేస్తామని వెల్లడించారు. ఇక సాస్కీ నిధులతో పల్లె పండుగ 2.0 అమలు జరుగుతుందని తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుంచి క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టి జలజీవన్ మిషన్ మరియు స్వామిత్వ పనులను స్వయంగా పర్యవేక్షిస్తానన్నారు. మార్చి నాటికి 1 కోటి స్వామిత్వ కార్డులు ప్రజలకు పంపిణీ చేస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అలాగే సుమారు 761 గిరిజన గ్రామాలను అనుసంధించే 662 రహదారుల నిర్మాణానికి 1158 కోట్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మరో 2123 కోట్ల సాస్కీ నిధులతో 4007 కిలోమీటర్ల గ్రామీణ రహదారులు, గోకులాలు మరియు జైళ్ల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ప్రకటించారు.
జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టును జగన్ జాతికి అంకితం అంటూ ప్రకాశం జిల్లా ప్రజల్ని మోసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఇటీవల మొంద తుఫాను కారణంగా దెబ్బతిన్న వెలిగొండ పీడర్ కెనాల్ ను ఇరిగేషన్ నిపుణుల బృందంతో కలిసి ఆయన పరిశీలించారు. జంట సొరంగాలలో చొచ్చుకు వచ్చిన నీటిని తొలగించే పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో వచ్చే వరదలను దృష్టిలో పెట్టుకుని పీడర్ కెనాల్ సీసీ వాల్ లైనింగ్ నిర్మాణం డీజిల్ అప్రూవల్ చేయాలన్నారు. ప్రాజెక్ట్ పెండింగ్ పనులపై అధికారులు ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖచ్చితంగా రేపు 2026 కల్లా మనం వెలుగును పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం ఆయన ఏదైతే ఇచ్చారో దాన్ని అందుకునేటువంటి విధంగా మనం కూడా ప్రతి 10 రోజులకి వారం రోజులకి రివ్యూ పెట్టుకుంటూ ఉన్నాం. రిపేరక్షన్ చేసుకుని వెళ్దాం. కొంత ఏరియా మనకి షేర్ జోన్ వచ్చింది సార్, అది ఫాల్టీ జోన్. సో ఆ ఫాల్టీ జోన్ లో రిపేరక్షన్ చేసుకుంటూ వెళ్దాం. తర్వాత మళ్ళీ 10 hours మనకి వెయిట్ చేయాలి సార్, అంటే షిఫ్ట్ చేయాలి కదా సార్. చెప్పలేనా అప్పుడు నీకు 40 days కంప్లీట్ క్లోజ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా టన్నెల్ 2 కి సంబంధించి కూడా బెంచింగ్ గానీ అదేవిధంగా లైనింగ్ ఏదైతే ఉందో అవి కూడా మనకి జూన్ వరకు టైం ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్నం భోజనం పథకం అమలు జరుగుతున్న తీరును తహసీల్దార్ ఐతం సత్యనారాయణ, కమిషనర్ అంజయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. వండిన పదార్థాలను రుచి చూసి ప్రతిరోజు విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహార పదార్థాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టోర్ రూమ్స్ పరిశీలించి స్టాక్ వివరాలను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ విద్యార్థులకు పెట్టే భోజనంలో నాణ్యత లేకపోయినా, స్కూల్ ప్రాంగణాలు పరిశుభ్రంగా లేకపోయినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక నుంచి ప్రతి స్కూల్లో మిడ్ డే మీల్స్ ను రెగ్యులర్ గా తనిఖీ చేస్తామన్నారు. తహసీల్దార్ నరసాపురం ఈరోజు శ్రీయుత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏదైతే గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయో మధ్యాహ్న భోజన పథకం మీద, మిడ్ డే మీల్స్ మీద ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఇన్స్పెక్షన్ చేసి ఇక్కడ రుచికరంగా ఉన్నాయా లేదా, ఎలా పెడుతున్నారు పిల్లలకి అనే దాని మీద మమ్మల్ని కూడా ఇక్కడే ఏదైతే మధ్యాహ్నం భోజనం ఉందో వాటి మమ్మల్ని కూడా రుచి చూసి భోజనం చేసి దాని యొక్క ఫీడ్బ్యాక్ వాడడం జరిగింది. దాని మీద రిపోర్టు అయితే ఈరోజు 2-3 స్కూళ్ళు తనిఖీ చేయడం జరిగింది నరసాపురం టౌన్లో. అందులో భాగంగా ఎస్ఎన్ఎస్ మున్సిపల్ హై స్కూల్ నరసాపురం టౌన్లో రాయపేట స్కూల్లో భోజనం సమయానికి ఇక్కడ దగ్గరుండి విద్యార్థులందరికీ ఎలా వడ్డిస్తున్నారో, ఎలా వండుతున్నారో, శుభ్రత పాటిస్తున్నారా, నాణ్యత పాటిస్తున్నారా, ఇవన్నీ కూడా పోషకాలు ఉన్నటువంటి ఫుడ్ పెడుతున్నారా, కోడిగుడ్డు వేస్తున్నారా, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈరోజు బిర్యానీ చేశారండి, బంగాళదుంప గ్రేవీతో కుర్మా చేశారు. అన్ని శుభ్రత బాగా పాటిస్తున్నారు. మంచినీరు కూడా ఆర్ఓ వాటర్ ఇస్తున్నారు. శుభ్రంగా ఇదంతా కూడా బాగానే ఉంది. ఇక్కడ అంతా కూడా హెడ్ మాస్టర్ గారు పర్యవేక్షణలో బాగా చేస్తున్నారు. అలాగే స్టాక్ పాయింట్ కూడా వెరిఫై చేయడం అయింది. రైసు, అలాగే గోధుమ పిండి, రాగి పిండి, బెల్లం, జావా, చిక్కీలు అన్ని పోషకాలన్నీ కూడా పిల్లలకి షెడ్యూల్ ప్రకారం ఏ రోజు ఏం ఇవ్వాలో అవి ఇస్తున్నారు. ఏ రోజు ఏం వండాలో అవి వండి
పెడుతున్నారు. ఇక్కడంతా కూడా రూల్ ప్రకారం అంతా గవర్నమెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం ఆ నార్మ్స్ ప్రకారం అంతా సక్రమంగా జరుగుతుందని తెలియజేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలో స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో వందే మాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కళాశాలలోని ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపల్ హెచ్వైడి పాల్గొని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ శ్రీహరి మాట్లాడుతూ భారతదేశానికి వందే మాతరం గీతం రచించిన మహనీయులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వందే మాతరం గీతం ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం చేయడం చాలా అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు దేశభక్తి గుర్తుండే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం అండి. సో నా పేరు డాక్టర్ గోపీచంద్, వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ ద స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ నర్సాపురం. ఈరోజు మన వందే మాతరం గీతం 150 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా మా కళాశాలలో ఈ ఎన్ఎస్ఎస్ ఎన్సిసి ఆధ్వర్యంలో మేము ఈ జాతీయ గానాన్ని, ఈ వందే మాతరాన్ని అందరి పిల్లలతోటి అధ్యాపకులతోటి కళాశాలలో గొప్పగా నిర్వహించడం జరిగిందండి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మొత్తం కళాశాలలో ఉన్న అందరూ స్టాఫ్ కూడా దీంట్లో పాల్గొని ఈ ప్రోగ్రామ్ని చాలా విజయవంతం చేశారు. దీనికి మా మేనేజ్మెంట్ వారు చాలా సహకరించారు. అదేవిధంగా ఈ 1875లో జాతీయ గీతమైన వందే మాతరాన్ని బకించంద్ర చటోపాధ్యాయ గారు రచించారు. అప్పటి నుంచి 1905లో వందే మాతరం ఉద్యమం ఊపందుకొని మన స్వాతంత్రం రావడానికి ఈ గీతం చాలా ఉపయోగపడింది. ఇది బెంగాలీ మరియు సంస్కృత భాషల్లో రచించబడిన గీతం. సో దీని గురించి విద్యార్థులందరికీ అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ గొప్ప కార్యక్రమంలో మా కళాశాల భాగమైనందుకు మా ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా గొప్పగా నిర్వహించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో దేశభక్తి పెంపొంది కళాశాలలో కానీ మన దేశంలో కానీ ఒక మంచి డిసిప్లిన్ వాతావరణము నిలబడుతుందని భావిస్తున్నామండి. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. The Swarnandhra Engineering College and Technology, November 7th, every year we are conducting Vande Bharat Day. Particularly this year, this is the 150th day. All the students and staff members that attended in the classrooms and the lab also the students and participated. It's a significant of the national integration. All the faculty member to non-teaching, everyone initiated that. I appreciate and thank our management for their good effort to make this event grand success. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో టైలర్స్ కాలనీ ఒక ఖాళీ స్థానంలో 10 గంజాయి మొక్కలు ఉండడంతో కలకలం రేపాయి. తాడిపత్రి టైలర్స్ కాలనీలో ఒక ఖాళీ స్థలంలో 10 గంజాయి మొక్కలు ఉండడంతో కలకలం రేగింది. 2 ఇండ్ల మధ్య సుమారు 2.5 సెంటు స్థలంలో 6 అడుగులు ఎత్తుగల 10 గంజాయి మొక్కలు పెరిగాయి. చుట్టుపక్కల నివాసం ఉన్నవారు ఆ మొక్కలు గంజాయి మొక్కలను గమనించకపోవడంతో పాటు గోంగూర అని భావించారు. పోలీసులకు సమాచారం రావడంతో తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి, టౌన్ సిఐ ఆరోహన్ రావు, టౌన్ ఎస్ఐ గౌస్ బాషా సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మొక్కలు ఎవరు పెంచుతున్నారు, స్థలం ఎవరిది అని చుట్టుపక్కల వారిని అడిగి తెలుసుకున్నారు. ఆ స్థలం ఓ బ్యాంకు మేనేజర్ది అని, ఆయన అక్కడ లేరని స్థానికులు సమాచారం ఇచ్చారు. వీఆర్ఓను సంఘటన స్థలానికి పిలిపించి పంచనామా చేసి కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.
మందిర్ ఇల్లు పక్కనది అది ఇది మంది ఇది ఇది వేరే అన్న మామూలుగా వీడియోగ్రాఫర్ అన్న అమ్మ నువ్వు శివాలయం ఏం జరిగిందా ఎప్పుడు నిన్న కదా అది నిన్న అద్దం వెంకటరమణ భార్యను జనాలు కూడా రావాలి ఈ చెట్టుకు ఇవాళ సీసార్ ఎవరిది స్థలం ఎవరిది ఏం పేరు బ్యాంక్ మీద కదా ఎక్కడ ఉంటుంది కదిరా కళ్యాణ్ ఏం పేరు అవునా పేరు సార్ వాట్సాప్ పెట్టినా సార్ మీకు తమకి ఫోటోలు కూడా అది అవునా అదే అదే సార్ వరంగల్లో ప్రముఖ సినీ నటి శ్రీలీల సందడి చేశారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆమె విచ్చేశారు. వరంగల్ రావడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా శ్రీలీల చెప్పారు. ఆమెను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.